సైబర్ జాగృతి దివాస్ పోస్టర్లను విడుదల చేసిన జిల్లా ఎస్పీ డాక్టర్ జి జానకి షర్మిల ఐపీఎస్ తెలంగాణ సైబర్ సెక్యూరిటీ బ్యూరో డైరెక్టర్ జనరల్ ఆదేశాల మేరకు ప్రజల్లో సైబర్ నేరాలు ఆన్లైన్ మోసాలపై అవగాహన కల్పించేందుకు ప్రతి నెల మొదటి బుధవారం నిర్వహిస్తున్న సైబర్ జాగృతి దివాస్ కార్యక్రమంలో భాగంగా ఈ రోజు బైంసా ఎస్పీ క్యాంపు కార్యాలయంలో జిల్లా ఎస్పీ డాక్టర్ జి జానకి షర్మిల ఐపీఎస్ సైబర్ జాగృతి దివాస్ పోస్టర్లను విడుదల చేశారు। ఈ సందర్భంగా నిర్మల్ జిల్లా ఎస్పీ డాక్టర్ జి జానకి షర్మిల మాట్లాడుతూ ప్రస్తుతం సైబర్ నేరగాళ్లు అత్యాధునిక పద్ధతులను ఉపయోగించి ప్రజలను మోసం చేస్తున్నందున ప్రతి ఒక్కరూ అప్రమత్తంగా ఉండాలని సూచించారు। ఓటీపీలు, బ్యాంకు వివరాలు, పాస్వర్డ్లు ఎట్టి పరిస్థితుల్లోనూ ఇతరులతో పంచుకోవద్దని, తెలియని లింకులు, అనుమానాస్పద యాప్లు, నకిలీ వెబ్సైట్లను ఓపెన్ చేయవద్దని ప్రజలకు సూచించారు। అలాగే పోలీస్ సిబ్బందిని ఉద్దేశించి మాట్లాడుతూ ఖాళీ సమయాన్ని సద్వినియోగం చేసుకొని ఉన్నత ఉద్యోగాల కోసం సిద్ధం కావాలని, సమయాన్ని వృధా చేయకుండా వ్యక్తిగత అభివృద్ధిపై దృష్టి పెట్టాలని సూచించారు। చెడు అలవాట్లు, ఆన్లైన్ బెట్టింగ్లు, జూదం వంటి వాటికి దూరంగా ఉండి జీవితాన్ని ఉన్నత లక్ష్యాల వైపు మలుచుకోవాలని సూచించారు। ఇటీవల విడుదలైన ఎస్ఐ పోలీస్ కానిస్టేబుల్ నియామక నోటిఫికేషన్ల నేపథ్యంలో స్థానికంగా ఆసక్తి కలిగిన యువతకు రన్నింగ్, శారీరక దారుఢ్య పరీక్షలు, పోటీ పరీక్షల కోసం ప్రత్యేక శిక్షణ కార్యక్రమాలు నిర్వహించేలా సంబంధిత అధికారులకు జిల్లా ఎస్పీ ఐపీఎస్ ఆదేశాలు జారీ చేశారు। సైబర్ మోసానికి గురైనట్లు అనుమానం వచ్చిన వెంటనే ఆలస్యం చేయకుండా 1930 హెల్ప్ లైన్ కు ఫోన్ చేసి నేషనల్ సైబర్ క్రైమ్ రిపోర్టింగ్ పోర్టల్ ద్వారా ఫిర్యాదు నమోదు చేయాలని తెలిపారు। ఈ కార్యక్రమంలో డాక్టర్ జి జానకి షర్మిలతో పాటు బైంసా ఏఎస్పీ సాయి కిరణ్, ఐపీఎస్ ఇన్స్పెక్టర్లు రవీందర్ నాయక్, దీపక్, సాయి కుమార్, ఎస్ఐలు, పోలీస్ సిబ్బంది, ప్రజలు తదితరులు పాల్గొన్నారు। రీల్స్ చూస్తారా? రీల్స్ చూసినప్పుడు ఎవరో ఒకరు లైక్ చేయండి, లేకపోతే మీకు డబ్బులు వస్తాయి, ఇది నొక్కితే మీకు 100 రూపాయలు ఇస్తాను లైక్ చేస్తే అని అంటే మీరు నొక్కుతారు, ఈ బ్యాంకులో డబ్బులన్నీ వెళ్ళిపోతుంది। తెలుసా ఆ విషయం? ఎవరికైనా జరిగిందా? లేదా అలాంటి తర్వాత నొక్కితే ఇంకోసారి ఏమవుతుంది, మన ఫోటోలన్నీ తీసుకెళ్ళిపోతారు, తీసుకెళ్ళి అవి రకరకాల ఫోటోలు మనకు పంపించి మీ ఫోటోలు మా దగ్గర ఉన్నాయి, బట్టలు లేకుండా ఉన్నాయి, అలా ఉన్నాయి, ఇలా ఉన్నాయి అని బెదిరించి డబ్బులు తీసుకోవడం, ఇలాంటివన్నీ